అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది. కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చారు శాసనసభ్యులు. సోషల్ ఈక్వాలిటీ కావాలి అంటే విద్య అనేటువంటిది చాలా అవసరం అని చెప్పారు. సో దయచేసి ఇక్కడ మనందరం కలయిక, పాత జ్ఞాపకాలు స్మరించుకోవడమే కాకుండా ఈ మెసేజ్ని మనం సమాజంలోకి తీసుకుపోయి మన ఇంట్లో పనిచేస్తున్న పిల్లలు అయి ఉండొచ్చు, మన ఇంట్లో పనిచేస్తున్న వారి పిల్లలు అయి ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని మరొకసారి మనందరం కూడా ముందుకు తీసుకుపోయి ఈ పీవీఆర్ హై స్కూల్ యొక్క ఉన్నతిని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని ఈ మన సెంటరీ సెలబ్రేషన్ సందర్భంగా మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు మన నండూరి సాంబశివరావు గారి ఎక్స్టెన్జిపి గారికి, అదేవిధంగా నాతో పాటు వారి కార్యక్రమంలో పాల్గొన్న మా సహచార మంత్రివర్యులు స్వామి గారికి, స్థానిక శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, మరో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులకి అందరూ కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదనమాట. తరాలు మారినా, యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెట్టి సంతృప్తి పరుస్తాం, కానీ విద్యను ఇస్తే వాడు బతకడంతో పాటు 10 మందిని బతికించగలిగిన గొప్పది ఏదైనా ఉందంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి పీవీఆర్ స్కూలు ఇవాళ శతదినోత్సవంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే పెద్దలు ఆ రోజు 1925లో దాదాపు 5 ఎకరాల 90 సెంట్లు పిసుపాటి వెంకట రంగయ్య గారు, వెంకటయ్య శర్మ గారు స్థాపించారన్నమాట. ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడమే కాకుండా వివిధ హోదాల్లో నిలబెట్టిన స్కూల్ ఏదైనా ఉందంటే అది పీవీఆర్ స్కూల్ అనమాట. ఎవరైనా మేము ఒంగోలు వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టినా, ఎవరు దిగాలన్నా, ఏదున్నా సరే అందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే స్కూల్ ఏదో ఉందంటే పీవీఆర్ స్కూల్. అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు లేరనమాట. అలాంటి ఎంతో మంది ఆ రోజుల్లో స్థలం అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లా నలుమూలల స్కూల్స్లో ఆ రోజు అందరూ కూడా దానం చేసిన స్కూల్ స్థలాలే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువుకొని వివిధ హోదాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్దలు చాలామంది మా గ్రామంలో 10 మంది చదువుకుంటే గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. ఇవాళ ఏంది, మనము మన పిల్లలు అనే ఉండేవాళ్ళు. ఆ రోజు ఎట్లుండేదంటే మా గ్రామానికి స్కూల్ పెడితే మా గ్రామంలో చదువుకుంటారు, 10 మంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, మా గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది పెద్దలు చాలామంది దానాలు చేసేవాళ్ళు అనమాట. నేను రావినూతలు వెళ్తూ ఉండేవాడిని. రావినూతల ఊర్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు, ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ మంచి ఆలోచన చేసి వాళ్ళు స్కూల్ పెట్టబట్టి వాళ్ళు మేము దేశ విదేశాల్లో సుఖంగా ఉంటున్నామంటే ఆ రోజు మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఈ గ్రామాల్లో స్కూల్ గెలిపించడం వరకే అని చెప్పారు. ఇవాళ రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేవు, మనంతా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందించాలి. మొన్న ఈ మధ్య నేను నారాయణ గారు మన మంత్రివర్యులు నారాయణ గారు ఒక స్కూల్ చూపించారు నాకు. నేను నెల్లూరులో ఒక స్కూల్ చేస్తున్నాను, అది చూడమన్నాడు. చూస్తే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బ్రహ్మాండంగా తయారు చేశారన్నమాట. అట్లా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఊర్లో కూడా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని ప్రభుత్వాలే చేయలేవు కాబట్టి కొంతవరకు పూర్వ విద్యార్థులు, మంచి పొజిషన్లో ఉన్న పూర్వ విద్యార్థులు అందరు సహాయ సహకారాలు అందిస్తే కనుక తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా వాళ్ళ చదువుతూ వస్తుంటే లక్షలు పెట్టి చదివించాల్సి వస్తుంది పిల్లల్ని. వైద్యం అట్లానే విద్య పేదవాడికి అందకుండా పోయే అంత స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం కూడా కొంతవరకు పేదలకు అందరూ కూడా మనతో పాటు సమానంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెబుతుంటాడు, ఆ రోజు అంబేద్కర్ గారు మన మధ్య
కులాల మధ్య అసమానతలు తొలగాలంటే మనం అందరం కూడా కలిసి మెలిసి ఉండాలంటే మన రాజ్యాంగాన్ని అందించారు. ఇవాళ ఆర్థిక అసమానతలు తొలగాలంటే మన అందరం కూడా సమానంగా పెరగాలంటే అందుకే P4 అనే కార్యక్రమం తీసుకొచ్చి అందరూ పేదవాడు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే 10 రూపాయలు పేదవాడికి సాయం చేసి మనతో పాటు సమానంగా లాక్కరని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారు ఉన్నారు. నాకు మంత్రివర్గంలో నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇవ్వమని కోరి తీసుకున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన వాళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను 10 మంది విద్యార్థులు తయారు చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన చేశాడు. అందుకనే ఎక్కడ కూడా స్కూల్స్లో రాజకీయ పార్టీలు ఉండకూడదు, రాజకీయ పార్టీలు గుర్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో యూనిఫామ్, నాణ్యమైన పుస్తకాలు, షూస్, బెల్ట్లు, పిల్లల స్కూల్స్లో రాజకీయం మాట్లాడకూడదు. మంచి చదువుకోవడానికి మంచి విద్యార్థులుగా ఈ దేశానికి అందించాలంటే మంచిగా మనం తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాలు చేస్తా ఉంది. నేను కూడా నా కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నేను ఒక రోజు వెళ్తుంటే నడిచి వెళ్తున్నాను స్కూల్కి. ఎక్కడికి వెళ్తున్నా అంటే స్కూల్కి అన్నారు 2 కిలోమీటర్లు ఉంటుందన్నారు, 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందన్నారు. రోజు నడిచి వెళ్తానంటే రోజు నడిచి వెళ్తా ఉన్నారు. నేను మంత్రి అయిన తర్వాత అందరినీ చాలా మంది కంపెనీలో అందరిని పిలిచి అడిగారు, మీ అందరూ మా కాన్స్టిట్యున్సీలో సైకిల్ ఇవ్వమని అడిగారు స్కూల్ పిల్లలకి. ఇప్పటికే 6,500 మంది పిల్లలకి స్కూల్ పిల్లల్లో సైకిల్ ఇచ్చారు. ఇంకా 10,000 మంది బయట చదువుకుంటా ఉన్నారు స్కూల్స్లో. అందరూ అడుగుతున్నారు, వచ్చిన వాళ్ళందరినీ పిల్లలకు సహాయం చేయండి అన్న. ఈ బొకేలు శాలువాలు అవి తీసుకురావటండి. పిల్లలకు పుస్తకాలు, సైకిళ్ళు అట్లాంటి విద్యార్థులకు పనికొచ్చే, సమాజానికి పనికొచ్చే తీసుకొస్తే ఉపయోగం ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ నేను ఒక విషయం అయితే పూర్తిగా చెప్పగలుగుతున్నా. గురువు ఎట్లాంటి అంటే నేను మంత్రి అయిన తర్వాత ఒక ఆయన ఫోన్ కొడతా ఉన్నాడు. ఫోన్ కొడుతుంటే ఏంది 4 సార్లు కొట్టాడు, మీటింగ్లో నుంచి లేచి బయటకు ఏందన్నా, అరే రవి ఎట్టున్నారా అన్నాడు. ఎవరో నాకు అర్థం కదా, ఎవరు సార్, నేను రా మీ తెలుగు మాస్టర్ అన్నాడు. ఏం సార్ ఎట్లా ఉన్నారు, బాగున్నారు అంటే బాగున్నా. అరే మంత్రి వచ్చింది జాగ్రత్త చేయరా అన్న. ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది అనమాట. మనం మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే డీజీపీగా ఉన్నా, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నా, ఒక్క గురువుకు మాత్రమే ఒరే అని పిలిచే అధికారం ఉంటుంది. అట్లానే విద్యార్థి దశలో చదువుకునేటప్పుడు ఒక గొప్ప స్నేహితుడు తయారవుతారు. మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విద్యార్థి దశలోనే స్నేహితులు ఉంటారు అనమాట. ఇట్లాంటి 2 మనకి ఉండేది ఒక స్కూల్లో మాత్రమే అనమాట. అలాంటి స్కూల్ని ఈ ప్రకాశం జిల్లా, ఆ రోజు వెనకబడి ఉన్న ప్రకాశం జిల్లా అందించిన PVR యాజమాన్యం కానీ, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు కానీ, ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా మీ అందరితో కలిసి పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. విద్యాదానం చక్కగా వివరించారు. మనందరం కూడా పాత విద్యార్థులం కాబట్టి ఎంత ఉన్నత పొజిషన్లో ఉన్నా ఈ స్కూల్కి మనం ఏదో చేయాలి అంటే నా వంతుగా నేను వచ్చి ఇప్పుడే మా మిత్రులతో కూడా చెప్తాను, సంవత్సరానికి ఒక్కసారి నేను వచ్చి ఒక మోటివేషన్ లెక్చర్ స్టూడెంట్స్కి ఇద్దామని చెప్పినటువంటి ఉద్దేశం నేను ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉన్నత స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, లెట్ us come back to our school and give back something to the school. Sir, thank you very much, sir, for the kind message. Sir, Mrs. రమాదేవి గారు కింద ఉన్నారు సార్, దయచేసి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, కైండ్లీ కమాండ్ టు ద సమ్మన్ టు ఎస్కార్ట్ మేడం ప్లీజ్. ఇక్కడ చదువుకొని ఉన్నత స్థితికి వచ్చినటువంటి IPS ఆఫీసర్ బత్యం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. సోదర సమానులు రామచంద్ర ఆంజనేయులు గారు ఉన్నారు. వారు మనల్ని ఉద్దేశించి, దేనికంటే 100 సంవత్సరాలు అనేటువంటిది ఇట్స్ ఎ రేర్ అకేషన్, ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు సాంబశివరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రులు రవికుమార్ గారు, స్వామి గారు, అదేవిధంగా రియాజ్ గారు, మన సీతారావు గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న కూడా వచ్చాం, నిన్నంతా కూడా మీ అందరిని కూడా కలుసుకున్నాం, చాలా సంతోషం వేసింది. కాకపోతే నిన్న ఆర్గనైజేషన్ కొంచెం లోపం ఉంది, అంతా డయాస్ అంతా గందరగోళంగా ఉంది. ఇవాళ కొంచెం ఆర్గనైజ్గా ఒక బాగా కార్యక్రమాన్ని బాగా చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా మేము రాజకీయంగా ఎక్కువసేపు ఉండడం కూడా మనకి మంచిది కాదు. ఏదో 2 మాటలు మాట్లాడేసి, ఎందుకంటే మనం పిలవగానే ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయి బిజీగా ఉన్నా కూడా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. మన ఉద్దేశం ఒకటే, ఈ PVR స్కూల్ 100 years అయిపోవటం,
ఎంతోమంది ప్రముఖులుగా చదువుకున్న వాళ్ళు ఈరోజు మన ఎక్స్ డీజీపీ గారు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, ఐజీ గారు లాంటి వాళ్ళు, డాక్టర్స్, లెక్చరర్స్, వ్యాపారస్తులు, అదేవిధంగా వివిధ స్థాయిల్లో గొప్ప స్థాయిలో ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఒకసారి కలుసుకోవడానికే ఈరోజు ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్ మన వాళ్ళంతా కూడా పెట్టారు. అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు, బయట ఊరు నుంచి కూడా అందరూ వచ్చారు. అందరూ కూడా ఒకసారి చిన్ననాటి గుర్తులు పెట్టుకోవటం, అదేవిధంగా చిన్నప్పుడు జరిగిన మాస్టర్స్ వీళ్ళందరితో కూడా కొంతమందితో కలుసుకోవటం ఒక మంచి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమంలో మేము కలవటానికి, మీకు సహాయం చేయడానికి, మనం ఏం చేస్తే మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలో మనం ఉన్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిన్నట్లాగా ఎక్కువసేపు అనేది లేకుండా ఈరోజు సింపుల్గా తర్వాత మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. రెగ్యులర్గా ఈరోజు సెకండ్ డే కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఎంతో చక్కగా ఈరోజు చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ఏ అవసరం ఉన్నా కూడా కమిటీ సభ్యులు కానీ ఎవరు ఏది చెప్పినా కూడా ముందుండి తప్పకుండా దానికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు మన ప్రతి ఒక్కరికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా, బయట ఊరు నుంచి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పనులు ఉన్నాయి అక్కడ, అందరి ముందు ప్లస్ అనే గొప్పగా చెప్పుకున్నట్టే మమ్మల్ని చూసి అందుకనే కాపాడి తీసుకుని అనుకునేవాడు. చాలా గొప్ప టీచర్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ అస్ దిస్ ఫార్. నమస్కారం సార్. ఈ టీవీఆర్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు అనేది మాకు లెక్కలేదు. ప్రతి విద్యార్థి అతి శ్రమతోటి మేము ఏమి చెప్పామో అది మొన్నటి మళ్ళీ రిపీట్ చేసేటటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఇట్లా వీళ్ళలో గొప్పవాళ్ళుగా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలో డీజీపీ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దలు అందరూ వీళ్ళంతా ఈ కార్యక్రమానికి చాలా సహకరించారు. దీన్ని ఇంకా వృద్ధి చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నాం. ఇది కాక